హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా అయిపోయే ఫ్రై గురించి చెప్తానండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది, ఎంతో మంచిది తింటే. ముందుగా తోటకూరని సన్నగా తరుక్కోవాలండి. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఒక పాన్లో వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో చక్కగా తోటకూరని వేసుకోవాలండి. మనం తరిగి పెట్టుకున్న తోటకూరని, శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసుకొని బాగా చక్కగా ఫ్రై కింద చేసుకోవాలండి. అది బాగా వేగాక దానిలో కాస్త పసుపు, కాస్త కారం, కాస్త సాల్ట్ వేసుకోవాలండి. ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత మాత్రం పెట్టకూడదండి.